'డెకాయిట్' అనే సినిమా చూసి రావడం జరిగింది. అండ్ ఈ సినిమా ఎలా ఉంది అంటే, నాకు బిలో యావరేజ్ అనిపించింది. 20, 30 మినిట్స్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆ స్టార్టింగ్ పార్ట్ అంతా చాలా బాగుండిందనిపించింది. అండ్ ద కాన్ఫ్లిక్ట్ దట్ దే పుట్ ఆల్సో వాస్ గుడ్. బట్ క్షణం ఫీల్స్ వస్తాయి కొంచెం లైట్‌గా. బట్ క్షణం కాదిది. కాదు. క్షణం కాదు. అంటే క్షణంలాగా అంత సూపర్‌గా గూడా లేదు. బికాజ్ ఇంటర్వెల్ దాకా బావుంటది సినిమా. ఒక కాన్ఫ్లిక్ట్ అరేంజ్ జేస్తారు. ఒక ట్విస్ట్ ఒస్తది. అంతా బావుంటది. ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ నైస్. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ ఈస్ ఎ వెరీ, వెరీ గుడ్ సీన్. బట్ నాకెందుకో అక్కడ గూడా ఎలా అనిపిస్తదంటే, కన్వీనియంట్‌గా రాసుకున్నారు అనిపిచ్చింది. అది చెప్పలేము. ఒక పాయింట్‌లో వెన్ దేర్ ఈస్ ఎ కాల్ బ్యాక్ టు సంథింగ్ దట్ హ్యాపెండ్ దేర్ అండ్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యాపెండ్ దేర్. ఏం చెప్తున్నానురా అనుకోవచ్చు గానీ, నువ్వు సినిమా చూసినోడికి అర్థమైతది. ఆ మూమెంట్‌లో కొంచెము ఆ ఎమోషన్ ప్రాసెస్ చేసుకోవాలి. బికాజ్ ఐయామ్ రైటింగ్ ఎ లవ్ స్టోరీ అన్నట్టుగా ఎళ్ళిపోయింది గానీ, మేజర్‌లీ ఫ్లా ఎక్కడొస్తది అంటే, లవ్ స్టోరీని బాగా ఎస్టాబ్లిష్ చేసి, ఇంకెక్కువ టైం పెట్టున్న లవ్ స్టోరీ ఇది జేయడంలో ఆర్ వాళ్ళ మధ్యలో ఉండే ఆ ఇంటిమసీని, ఆ లవ్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుంటే బావుండేది. ఇంటర్వెల్ బాగా పండేది. బట్ ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర 'అడవిశేష్' గారు ప్రాసెస్ చేసుకుంటారు మొత్తం. ఒక 30 సెకండ్‌లు ఎక్స్‌ట్రానే ప్రాసెస్ చేసుకున్నారనే ఫీలింగ్ నాకొచ్చింది పర్సనల్లీ. బట్ ద ఇంటర్వెల్ ఈస్ వెరీ గుడ్. మ్యాన్ మృణాల్ ఠాకూర్ రా! ఆ! పెట్టు పర్లేదు మ్యూజిక్ పెట్టు. ఆ! క్యూట్ ఐ మీన్ క్యూట్ కాదురా మృణాల్ ఠాకూర్, అడవిశేష్ వీళ్ళిద్దరు సినిమాని లాగారు బ్రో. సినిమాలో 70% ఆఫ్ ద సీన్స్‌లో ఇద్దరి కళ్ళలో నీళ్ళే ఉంటాయి. లైక్ దట్ ఈస్ వెరీ, వెరీ టఫ్ టు పుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పెర్ఫార్మన్స్. చాలా బా చేశారు. మిగతా క్యారెక్టర్స్ లైక్ అనురాగ్ కశ్యప్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అతుల్ కుల్కర్ణి గారు వీళ్ళు కొంచెం వేస్టెడ్ అని అనిపిస్తది గానీ, దే విల్ కమ్ అండ్ డూ వాట్ దే హావ్ టు డూ అండ్ గో ఆఫ్. ప్రకాష్ రాజ్ గారి ప్లేస్‌లో ఇంకెవరిని పెట్టినా కూడా ఇట్ వుడ్ హావ్ వర్క్డ్ ఔట్. సో, అది అండర్ యూజ్డ్ టాలెంట్ అనిపిచ్చింది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఎండింగ్‌కొచ్చేసరికి ఎక్కడైతే ఎమోషన్ పిండాలో, ఆ పిండుతున్న మూమెంట్‌లో ఆ పిండుతున్న ఆ పిండుతున్న ఆపండా! ఏం చెప్తున్నా? అదే బ్రో. బేసిక్‌గా ఏమైందంటే ఎవరో ఒక్కళ్ళు కరెక్ట్‌గా డ్యూటీ చేయలేదు. సాంగ్స్ అస్సలు బాలేవు. అండ్ ఎక్కడైతే నాకొక హార్ట్ మెల్ట్ అయిపోయే సీను ఇంకా ఈ మూమెంట్‌లో వీళ్ళిద్దరూ ఈ క్లైమాక్స్‌లో నువ్వు 'అడవిశేష్' ఆస్క్ సంథింగ్ హి సేస్ డూ థిస్. యూ హావ్ థిస్ టైమ్. ఆ పాయింట్ దగ్గర చాలా కన్వీనియంట్ రైటింగ్. ఇక్కడ హీరో కూర్చొని మోనోలాగ్ చెప్పుకునేంత టైమ్ ఇచ్చేసారు. అక్కడున్న పోలీసోళ్ళు ఏం జేస్తున్నారనేది మనకి ఓకే. కన్వీనియంట్ రైటింగ్ ఉండొచ్చు. ఈ సీన్ పండాలి అంటే నాకు వాళ్ళ ఇంటిమసీ బాగా పండుండాల్సింది. బట్ నెవర్‌థెలెస్ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ మూవీ. ఇట్ ఈస్ ఎ డీసెంట్ మూవీ. నా తప్పేంటి అంటే నేను 'అడ్వశేష్' గారి నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళానేమో. బికాజ్ ఆయన 'డెకాయిట్' అని పెట్టి ఆ ట్రైలర్ కట్ కన్నపెట్టారు అని పెట్టంగానే ఐ ఎక్స్‌పెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్ ఈస్ అన్ ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీ. వేర్ ద లవ్ స్టోరీ ఆల్సో డిడ్ంట్ నాకా లాస్ట్‌కి పిండుతుంటే నాకు కళ్ళలో నీళ్ళొస్తలేవు. నాకు కొంచెం వరల్డ్ ఫేమస్ లవర్‌లో ఆ 'పారిస్' స్టోరీలాగా ఫీలింగొచ్చింది. ఆ ఫీలింగ్ ఎందుకొచ్చింది అంటే నాకు వీళ్ళకి ఫస్ట్ నుంచి దే డిడ్ నాట్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ వై దేర్ ఈస్ సో మచ్ లవ్. వై దేర్ ఈస్ సో మచ్ హేట్ దే ఎస్టాబ్లిష్డ్ వెరీ వెల్. వై దేర్ ఈస్ సో మచ్ లవ్ దే డిడ్ంట్ ఎస్టాబ్లిష్ దట్ ఫర్ మీ. టెక్నికల్లీ అరే క్లోజ్ అప్ షాట్స్ పెడతార్రా అసలు ఫస్ట్ 10 నిమిషాల్లో. 'శేష్' అందంగున్నాడురా పెడితే. అంటే 'శేష్' నార్మల్‌గానే అందంగుంటాడు. అది వేరు. 'శేష్‌కి రుబారు ఎందుకు?' ఆ! 'శేష్‌కి' లైక్ హి లుక్డ్ ఫ్యాబులస్ అసలు. అంటే ఆ నాటుకి కనపడ్డాడు. 'మృణాల్‌కి' కొన్ని పడతాయి క్లోజప్‌లు, కాల్ బ్యాక్స్‌లో కూడా చూపిస్తారవి. ఇట్ ఈస్ వెరీ, వెరీ టెక్నికల్లీ బ్రిలియంట్. ఫస్ట్ హాఫ్ బీజీఎం చాలా బావుండే. క్లైమాక్స్‌కొచ్చేసరికి లైక్ నాకు నరాలు కట్టినాయి లైట్‌గా. సో, దట్ ఈస్ మై ఫీలింగ్ ఆన్ ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్. ఎమోషన్‌కి నువ్వు కనెక్ట్ అయినావంటే చాలా నచ్చేస్తది. ఎమోషన్ కనెక్ట్ కాకపోతే కూడా వన్ టైమ్ వాచే అనిపిస్తది.